ఎవ్రీవన్, వెల్కమ్ టు హితేష్ అండ్ danish క్రియేటివ్స్. ఈరోజు మనము గోధుమ పిండితో రోటీ ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా నేను 3 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ గోధుమ పిండిని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఈ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం బాగా కలిసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మరి కొద్దిగా వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉంటలు లేకుండా ఇలా బాగా మ్యాష్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిలో కలిసేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ముద్దగా చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీని ఈ విధంగా మరీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ దీనిపైన మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందాం. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది కదా. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని చిన్న బౌల్స్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న బౌల్స్ చేసుకొని ఈ విధంగా చపాతీలాగా బాగా పలచగా దుద్దుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ ప్యాన్ అనేది లైట్గా హీట్ అవ్వాలి, ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఇలా మనం పలచగా దుద్దుకున్న చపాతీని ఈ ప్యాన్ పైన పెట్టుకోవాలి. చపాతీలాగా దుద్దుకున్న తర్వాత ఈ ప్యాన్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లైట్గా హీట్ అయిన తర్వాత ఈ వైపు కూడా ఈ విధంగా చిన్న చిన్న బుడగలు వచ్చేంత వరకు లైట్గా హీట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కాల్చిన తర్వాత ఈ చపాతీని ఈ రోటీ కడ్డీ పైన ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చేసుకోవాలి. అప్పుడే రోటీ అనేది ఇలా బాగా ఉబ్బుతుంది. ఎక్కడన్నా గాలి అనేది పోకుండా మనం అక్కడ ఇలా ఈ కడ్డీతో ఇలా అదుముకోవాలి. అప్పుడే రోటీ బాగా ఉబ్బుతుంది. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా అన్నీ కూడా రోటీ చేసుకోవాలి. చపాతీ కంటే కూడా రోటీ అనేది చాలా మెత్తగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ తినడానికి చాలా బాగా ఇష్టపడతారు రోటీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.